శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ వివరణ చాలా మందికి ఉపయుక్తంగా ఉన్న, మరి కనీసం ప్రతి విషయంలో కూడా కామెంట్ చేసేటువంటి వ్యక్తులు షేర్ మార్కెట్ గురించి ఎందుకు మీరు కామెంట్ చేయడం నాకు అర్థం కావట్లేదు. విని వదిలేస్తున్నారు. మరి ప్రతి వారం కూడా మీకు సెన్సెక్స్ గురించి, అలాగే ఏ షేర్స్ బాగుంటాయో, ఏ రాశి వారి బాగుంటాయో మరి ఇంత గట్టిగా చెప్తున్నాం. దాదాపు నేను చెప్పిన దాంట్లో 70 to 80% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కావాలంటే మీరు గత 10 వారాలుగా మనం ప్రసారం చేస్తున్న షేర్ మార్కెట్ వివరణ మీరు తెలుసుకోవచ్చు. మరి 30వ తేదీ సెప్టెంబర్ నుంచి 4వ తేదీ అక్టోబర్ మధ్య కాలంలో షేర్ మార్కెట్ యొక్క ఒడిదుడుకులు కానీ, సానుకూలత కానీ ఎలా ఉంటుంది, సెన్సెక్స్ ఎలా ఉండబోతుంది, బిఎస్సి ఎలా ఉండబోతుందని తెలుసుకునే విషయంలో ముందుగా ఏ రాష్ట్రాల వారికి బాగుంది అన్న విషయాన్ని చూస్తే 2-3 రాష్ట్రాల వారికి ఈ వారంలో షేర్ మార్కెట్ వల్ల ఉపద్రవం వచ్చే అవకాశం. ఉపద్రవము అంటే మీరు పెట్టినటువంటిది జీరో అయ్యే అవకాశం ఉంది. మరి అవి ఏ రాశులు తెలుసుకుని, ఎందుకంటే 30వ తేదీ సెప్టెంబర్ నుంచి 4వ తేదీ అక్టోబర్ మధ్య కాలంలో జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి, కర్కాటక రాశి, మీన రాశి. మికమి అంటే మిథునం, కర్కాటక, మీనం, ఈ 3 రాశుల వారికి ఏమాత్రం బాలేదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వారు షేర్ మార్కెట్ వైపు తల ఎత్తకూడదు, అటువైపు వెళ్ళకూడదు, అందులో కొనకూడదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనకండి. ఈ వారం మీకు బాగాలేదు. అదేంటండి, మనకి శరన్నవరాత్రుల్లో మంచిగా బీపీఓలు స్టార్ట్ అయిపోయినాయి. కొత్త కొత్త మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. బీపీఓలు, కొత్త కంపెనీలు బీపీఓలు జాయిన్ అవుతున్నాయి. నేను కొత్త షేర్స్ కొందాం అనుకుంటున్నాను, ఇప్పుడు మీరు వద్దంటారు. జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి. రోజువారి ఫలితాలు నేను ఏదో 1-2 రోజులు బాగుందని చెప్తాను కదా, 1వ రోజు 3వ రోజు చెప్తాను కదా, ఆ రోజులలో కనుక మీరు పెట్టుబడి పెట్టండి, కొంతవరకు ప్రయోజనం పొందుకోవచ్చు. కానీ ఓవరాల్ గా ఈ మిథున, కర్కాటక, మీన రాశి వారికి అంతగా సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడటం లేదు. కనుక మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి. షేర్లలో పెట్టుబడి పెట్టద్దు. లాటరీలు, జూదానికి దూరంగా ఉండండి. మరి ఏ షేర్స్ లాభాలు పొందుకుంటాయి? బీపీఓలో ఈ వారంలో వచ్చేటువంటి జాయిన్ అవుతున్నటువంటి కంపెనీలకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్స్ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం. 2-3 తేదీలలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంబంధించిన షేర్స్ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త. 4వ తేదీన కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటివి, క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటివి, అంతర్జాతీయ సంబంధించినటువంటి షేర్స్ లలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఈ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, ఇతర దేశాల యొక్క వాళ్ళ దేశాల మధ్య యుద్ధ సంబంధమైన విషయాల్లో కొంత సానుకూలవంతమైనటువంటి యోగం కనబడుతుంది. కనుక అంటే యుద్ధ వివరణ, యుద్ధ విరమణ, లేదా కొంత యుద్ధ విశ్రాంతి, లేదా యుద్ధం గురించి చర్చలు చేద్దాం, అంటే 2 దేశాల మధ్య చర్చలు చేద్దాం అన్నటువంటి వాటికి వారు ముందడు వేయడం వల్ల కొంత అంతర్జాతీయమైనటువంటి వ్యాపార ఉన్నతి పెరుగుతుంది. దానివల్ల మనకి వ్యాపార లాభాలు, షేర్స్ అన్ని కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతుంది. సెన్సెక్స్ తప్పకుండా ఈసారి మంచి ఉన్నతిని 86,000 బెంచ్ మార్క్ దాటగలిగే అవకాశం. ఉగాది పంచాంగం చెప్పాను మీకు. ఖచ్చితంగా ఈసారి సెన్సెక్స్ ఏ స్థాయిలో పెరగబోతున్న విషయం చెప్పుకున్నాం. ప్రతి వారం కూడా చెప్పుకుంటున్నాం. ఈ వారం కూడా 86,000 దాటినటువంటి సెన్సెక్స్ కనబడుతుంది. బిఎస్సిలో కూడా మంచి స్కోర్ ని నమోదు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మనకి ముదుపర్ల నుంచి మంచి ఆర్థిక సౌలభ్యాలు, మీ రాష్ట్రాల వారికి ఆర్థిక సౌలభ్యం, మంచి ఉన్నతిని, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్, ఈ కన్స్ట్రక్షన్ విషయాలు పెట్టుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగ సంబంధమైన షేర్స్ అంటే ఐటీ షేర్లు ఎలా ఉండబోతున్నాయి, బ్యాంకింగ్ షేర్లు ఎలా ఉండబోతున్నాయి, ఇవి 4 రోజులు కూడా అంటే 30 నుంచి 4వ తేదీ 5 రోజులు కూడా మీకు సానుకూలవంతమైన దృక్పథం కనబడుతోంది. చాలా మంచి ధనయోగాలు ఉన్నాయి. షేర్స్ వృద్ధి పొందిన అవకాశం. ఈ బ్యాంకింగ్ షేర్లు మరియు సాఫ్ట్వేర్ షేర్లు 2 కూడా మంచి ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఒడిదుడుకులు ఏం లేవు, సాఫీగా సాగిపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాటిలో మీరు ఆ షేర్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ వారంలో మీకు నష్టపోయే షేర్లు కాస్త కెమికల్ మరియు మెడికల్. కెమికల్ సంబంధ షేర్లు కానివ్వండి, మెడికల్ సంబంధమైనటువంటి షేర్స్ కానీ కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కనుక వాటిల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు జాగ్రత్త ఉంది. అలాగే జౌళి పరిశ్రమలు, అద్దకము సంబంధించిన వ్యాపారము, శానిటరీ టైల్స్ లాంటి వాటిలో ఉన్నటువంటి షేర్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. కనుక వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతర్జాతీయటువంటి సానుకూల దృక్పథం వల్ల ఈ వారంలో షేర్ మార్కెట్ అభివృద్ధిలో ఉండబోతోంది. చాలా మంచి ఆర్థికమైనటువంటి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రాల వారు, మిగతా రాష్ట్రాలందరూ కూడా
షేర్ మార్కెట్ లో పెట్టుబడి. మిథున కర్కాటక మీన రాశుల వారు మాత్రం షేర్ మార్కెట్ కి దూరంగా ఉంటేనే మంచిదని తెలియజేసుకుంటూ, తప్పకుండా మీరు ఇటువంటి మంచి విషయాల్ని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మనం కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.